ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైన్యంలో 20% మంది ఒక్కసారన్నా భారతదేశానికి వచ్చుంటారు. మాకు ఏకైక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ భారత్‌లోనే ఉంటుంది. బా ఇది ఇజ్రాయెల్‌లో నిరంతరం యుద్ధాలుంటాయి. ఈ యుద్ధాలలో నిరంతరం ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. అంత టెన్షన్ ఉంటది. ఆ తర్వాత రిలాక్స్ అవుదామని చెప్పి సెలవు పెట్టి ఏదైనా దేశానికెళ్దామంటే, ఆ దేశాలు ఇజ్రాయెల్ పట్ల శత్రుత్వంతో ఉంటాయి. లేదా ఇజ్రాయెల్ పట్ల శత్రుత్వంతో ఉన్నవాళ్ళు ఆయా దేశాల్లో షెల్టర్ తీసుకొని మమ్మల్ని విసిగిస్తుంటారు. అదే భారతదేశంలో అయితే మాకు చక్కటి ఆదరణ ఉంటది. అక్కడ ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు, హీరోలాగా చూస్తారు. కాబట్టి మేము మమ్మల్ని మేము చూసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయలీ సైన్యమంతా ఒకసారి కాస్త విశ్రాంతి తీసుకోవాలంటే ఇండియాకే వస్తాం అని చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇజ్రాయలీ సోల్జర్ చెప్తున్న స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.